హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక ఇంపార్టెంట్ వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ని 4-5 భాగాలుగా విభజించినప్పుడు ఒక నెగ్లెక్టెడ్ ఏరియా నేను ఈరోజు మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. చాలా సందర్భాలలో కూకట్పల్లిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే అమీర్పేటలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, యూసఫ్గూడ, మాదాపూర్ ఇటు పక్క ఉన్నటువంటి పిల్లలు ప్రధానంగా ఏదైనా ఒక కాలేజ్ చూసుకుందాం అనుకున్నప్పుడు న్యాచురల్గా పొలం అంటూ అందరూ మైసమ్మగూడ వైపుకి వెళ్తూ ఉంటారు, లేదా కొంపల్లి వైపుకి వెళ్తూ ఉంటారు. మీకు అంతే డిస్టెన్స్లో, ఒక రకంగా చెప్పాలంటే కొంత ట్రాఫిక్ కూడా తక్కువ ఏరియాలో ఉండి, మీకు హైటెక్ సిటీ సైబరాబాద్లో ఉన్నటువంటి అందరు పేరెంట్స్కి అండ్ రాజేంద్ర నగర్ అటువైపు ఉన్న వాళ్ళకైతే ఎలాగో అది ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది. రాజేంద్ర నగర్ అనుకోండి, లేకపోతే ఇటుపక్క అత్తాపూరు, షేక్పేటు, మెహదీపట్నం అండ్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం అవుట్స్కట్స్లో వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఏరియా మనకి అజీజ్ నగర్లో మొదలై అప్ టు మొయినాబాద్ వరకు కొన్ని ఇంపార్టెంట్ కాలేజెస్ ఉన్నాయండి. సహజంగా ఈ కాలేజ్ గురించి నేను కూడా ఎప్పుడూ వీడియో చేసినట్టు నాకైతే గుర్తులేదు. అయితే ఈ ఏరియాలో ప్రధానంగా ఏం కాలేజెస్ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఇందులో ఫ్రంట్ రన్నర్గా ఉన్నటువంటి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ కాలేజ్. సో ఇది ఓల్డ్ కాలేజీ, ఒక రకంగా స్టూడెంట్స్ రివ్యూస్ కూడా బాగానే ఉంటాయి. మంచి కాలేజ్గా పేరుంది. అజీజ్ నగర్ బస్ స్టాప్లో ఈ కాలేజ్ ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ ఏదైతే ఉందో చుట్టుపక్కల దాదాపు నెంబర్ ఆఫ్ హాస్టల్స్ అయితే దీనికి ప్రైవేట్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ స్టాంజా లివింగ్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ హాస్టల్ ఫెసిలిటీ. దాదాపు 8,000 పర్ మంత్ ఉంటుంది. సో వెరీ లగ్జూరియస్ ఫుడ్ అంతా కూడా మంచిగా ఉంటుంది అనమాట, మెయింటెనెన్స్. విజయఐటి దాటి కొంచెం ముందు దూరం వెళ్ళిన తర్వాత సేమ్ వాళ్ళ యొక్క తాలూకు సంబంధించింది అనుకోవచ్చు, మరొక ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఎమర్జింగ్ ఇంజనీరింగ్ కాలేజ్, చాలా బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇండస్ట్రీ ట్రయప్స్ కలిగి ఉంది, అదేవిధంగా ఆంటర్ప్రినర్షిప్ కల్పించడంలో కానీ, ఇంటర్న్షిప్స్ కల్పించడం కానీ, విత్ ఇన్ ద క్యాంపస్లో ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ కలిగి ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ క్యాంపస్ కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీన్ని సెకండ్ పొజిషన్లో మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సెకండ్ పొజిషన్ ఉన్నప్పుడు న్యాచురల్గా పేరెంట్స్కి ఇంకొక కాలేజ్ కూడా ఇంకోటి రోడ్డు మీద ఒకటి వస్తుంది అనమాట, జేబీఐటీ అంటారు. ఇది యాక్చువల్గా 1997 ఎస్టాబ్లిష్డ్, వేరేజ్ కేజీ రెడ్డికి వచ్చేసరికి 2008 ఎస్టాబ్లిష్డ్. మీరు ఓన్లీ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటే కంపేర్ చేసుకోకుండా స్టూడెంట్ ఫీడ్బ్యాక్, అదేవిధంగా మోర్ దాన్ని ఏమంటారు, పొందిక చక్కబెట్టినటువంటి ఇల్లు అంటాం కదా మనం, పొందిగలిగినటువంటి ఇల్లు, చక్కబెట్టినటువంటి ఇల్లు అని ఇలా చెప్తూ ఉంటాం. చాలా ఆర్గనైజ్డ్గా, చాలా పొందిగ్గా. ఇప్పుడు ఇక్కడ కేస్ అని ఒక సెంటర్ పెట్టారండి వీళ్ళు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడ ఇన్నోవేషన్, ఎంటర్ప్రినర్షిప్, స్టార్టప్స్, తర్వాత ఇక్కడ ఒక ఇండస్ట్రీ కూడా ఉందన్నమాట. డిఆర్డిఓకి సంబంధించినటువంటి, తర్వాత చాలా మన సబ్మెరీన్కి సంబంధించినటువంటి, పవర్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది. ఈసీఈ అండ్ ట్రిపుల్ పిల్లలకైతే ఇది మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. ల్యాబ్ కాదు, కంపెనీ నడుస్తుంది. ఇందులో నుంచి ఇంటర్న్షిప్స్కి పిల్లల్ని తీసుకుంటున్నారు కేజీ రెడ్డిలో నుంచి, అది కూడా లోపలే ఉంది. ఈవెన్ కాలేజ్ తీసుకున్నా కూడా ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యాంపస్. గర్ల్స్ హాస్టల్ అయితే ఇక్కడ లేదు, కానీ వీళ్ళకి అసోసియేటెడ్గా పక్కనే ఉంటుంది. సో గర్ల్స్ హాస్టల్ ఉంది, ఈ సంవత్సరానికి కొత్తగా స్టార్ట్ చేశారు వాళ్ళు. బాయ్స్ హాస్టల్ అయితే ప్రజెంట్ లేదు. ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఏరియాస్కి ఉంటుంది. ఈ కాలేజ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ కాలేజ్ యొక్క డైరెక్టర్ పొజిషన్లో ఉన్నటువంటి కె రోహిత్ రెడ్డి గారు గురించి మనం చెప్పుకోవాలి. ఈ కె రోహిత్ రెడ్డి గారు దీని యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఉండవలసింది ఏంటి, ఉండకూడదు ఏంటి, ఏ రకంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఉంటే ప్రపంచానికి అది యూస్ఫుల్గా ఉంటుంది, పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి దాని మీద, అంటే ఓవరాల్గా అసలు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఎటువంటి సిలబస్ పెట్టాలి, ఎటువంటి పాలసీస్ రూపొందించాలి, ఎలాంటి పెడగాగీస్ ఉండాలి అనే దాని మీద పర్డీ యూనివర్సిటీ, ఇది యుఎస్లో ఒక పాపులర్ అండ్ ఫేమస్ యూనివర్సిటీ అనమాట. క్యూఎస్ ర్యాంకింగ్ అరౌండ్ 100 వరకు ఉంటుంది. కానీ పర్డూ యూనివర్సిటీ అల్యూమిని అనేది చాలా గర్వంగా చెప్పినట్టు ఇందులో పోయేసి అత్యంత పిన్న వయసులోనే పిహెచ్డి ఇన్ పర్డూ యూనివర్సిటీ. దేని మీద చదివింది? ఇంజనీరింగ్ వ్యవస్థ, ఇంజనీరింగ్ ఎడ్యుకేషను, లేకపోతే ఇంజనీరింగ్ యూనివర్సిటీసు ఏ రకమైనటువంటి రకంగా ఉండాలి, ఏ రకంగా పాలసీస్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి సిలబస్ని ఫ్రేమ్ చేయాలి, ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ని ఇన్కల్కేట్ చేయాలి అనే దాని మీద ఏకంగా డాక్టరేట్ చేసి వచ్చినటువంటి, అంటే ఈయన రోహిత్ రెడ్డి గారి యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే,
ఈయన ఫుడ్ స్టెప్స్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కూడా స్టార్ట్ చేశాడు. దీని యొక్క సర్వీసెస్ ఏముండేదంటే, ఇప్పుడు మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేస్తున్నారు అనుకోండి. ఇంజనీరింగ్ కాలేజీని ఎలా రన్ చేయాలనేది మీకు అర్థం కావట్లేదు, ఏదో మీకు ల్యాండ్ ఉండింది పెట్టుకున్నారు, అలాంటి కాలేజీలు చాలా ఉంటాయి. సో మీరు రోహిత్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే మీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ని ఎలా మీరు ఇంప్రూవైజ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాకల్టీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్, ఇవన్నీ కూడా కూలంకుషంగా తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకే కాదు, ప్రపంచంలో ఏ కార్నర్లో ఉన్నటువంటి విద్యా సంస్థలకైనా అడ్వైస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి లీడర్షిప్ కలిగినటువంటి కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ కె రోహిత్ రెడ్డి అండ్ లీడర్షిప్ పొజిషన్లో. కేజీ రెడ్డి చిన్న కాలేజ్ లాగా అనిపిస్తుంది చాలామంది, కానీ ఇది చిన్న కాలేజ్ కాదు మిత్రమా. ఇట్ ఈస్ ఏ రేసు గుర్రం. మీరు క్యాంపస్ తప్పనిసరిగా విజిట్ చేయండి. వేణుగోపాల్ రెడ్డి చెప్పినటువంటి ప్రతి పాయింట్ మీద మీకు కామెంట్ పెట్టే అధికారం ఉంటుంది. కానీ చాలామంది చెప్పుకునేదానికి వాళ్ళకి తెలియక అలా గమ్ముగా ఉండిపోతారు. లోపల ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడానికి అంటే ఎట్ ఎవ్రీ జంక్షన్, జనరల్గా మనకి NAAC NB అక్రిడిటేషన్ చేసేటప్పుడు IQAC ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ కానీ, లేకపోతే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్స్ కానీ, ఆ తర్వాత ఇన్కార్పొరేటింగ్ నియర్ బై విలేజెస్ టు గెట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వెళ్ళి తీసుకొని దాన్ని సాల్వ్ చేసి రూరల్ ఇండియాకి ఆ యొక్క సొల్యూషన్స్ని చూపించడంలో పిల్లల్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి అతి కొద్ది సంస్థల్లో, చేయరని కాదు వేరే వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, బట్ కేజీ రెడ్డి స్థాయిలో ఉన్నటువంటి దగ్గర దగ్గర 20,000, 40,000, 20,000 నుంచి 40,000 ర్యాంకర్స్కి వచ్చేటువంటి కాలేజీలో ఇంత రకమైనటువంటి ఇన్నోవేషన్ స్ట్రాటజీస్ రోహిత్ రెడ్డి గారి యొక్క లీడర్షిప్లో కేజీ రెడ్డి సాధించింది. కాబట్టి దీన్ని సెకండ్ ప్లేస్లో, ఎందుకంటే విజయఐటి కన్నా కూడా బాగుందని నేను చెప్పగలను, కానీ విజయఐటి మోర్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. కాబట్టి యూ చూస్ బడ్జెట్లో, తర్వాత మీ ర్యాంక్ ప్రకారంగా తీసుకున్నప్పుడు, సో యూ నెవర్ రిగ్రెట్ బై సెలెక్టింగ్ KGRH కోడ్. 2008 ఎస్టాబ్లిష్డ్ కాలేజ్. ఇంకా నియర్ బై ఉన్నటువంటి మరో కాలేజ్ వచ్చేసి JBIT, జోగిన్పల్లి భాస్కర్రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది 1997లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఓల్డ్ ఇన్స్టిట్యూషన్, పెద్ద క్యాంపస్ ఉంటుంది. దీంట్లోనే భాస్కర ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి మరో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. జనరల్గా భాస్కర ఇంజనీరింగ్ కాలేజీ పెద్ద స్టూడెంట్ ఫీడ్బ్యాక్ మంచిగా అనిపించదు. JBIT అనేది మీరు ఏదైనా సరే, ఇప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ ఏరియాలో అయితే మాత్రం సెకండ్ పొజిషన్లో డెఫినెట్గా KGRHని పెట్టుకోండి, థర్డ్ ప్లేస్లోనే JBRITని పెట్టుకోండి. దీని తర్వాత భాస్కర ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళొద్దండి, అది చిన్న కాలేజ్. యాక్చువల్గా నేను దాని లిస్ట్లో చెప్పలేదు, నేను సీరియల్ ప్రకారం వస్తున్నాను. ఫస్ట్ VJIT, సెకండ్ వన్ వచ్చేసి కేజీ రెడ్డి, థర్డ్ వన్ JBIT, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ కొంచెం లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని వస్తుంది. ఇది కొంచెం మైనారిటీ ఇన్స్టిట్యూషన్, కానీ చాలామంది పిల్లలు దీన్ని కూడా ఆప్షన్ చేసుకుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఓల్డ్ కాలేజ్. తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో JBREC కాలేజ్ వచ్చేసి మనం ఫిఫ్త్ పొజిషన్లో పెట్టుకోవచ్చు. సిక్స్త్ పొజిషన్లో గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంటుంది. సో ఇది కూడా యాక్చువల్గా ముస్లిం మైనారిటీ కాదు, కానీ బట్ ఓనర్స్ వచ్చేసి ముస్లిమ్స్ ఉంటారు బేసికల్గా. అందువల్ల ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది పిల్లలు ముస్లిం పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినంత వరకు. దీని తర్వాత పొజిషన్లో భాస్కర ఇంజనీరింగ్ కాలేజ్. మీకు పెద్ద ర్యాంక్స్ వచ్చినప్పుడు కూడా ఇందులో సీట్ వస్తాయి. ఆర్డినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బట్ JBIT మెయిన్ క్యాంపస్లోనే ఇది ఒక లెఫ్ట్ సైడ్ బిల్డింగ్, ఒక చిన్న బిల్డింగ్లో ఉంటుంది అనమాట. సిక్స్త్ పొజిషన్లో పెట్టుకోవచ్చు. దీని తర్వాత ఇంకా కొంతమంది డాక్టర్ విఫ్ అని చెప్పేసి ఏదో ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కొద్దిమంది ముస్లిం పిల్లలు అక్కడ ఉమెన్స్ వరకు కొంతమంది అటు జాయిన్ అవుతుంటారు. దాని తర్వాత షాదాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి, ఎందుకంటే ఈ ఏరియా వచ్చేసి ఓల్డ్ సిటీకి దగ్గరగా ఉంటుంది. అందువల్ల కొంతమంది రాజేంద్ర నగర్, ఇటు పక్క అత్తాపూరు, షేక్పేట్, ఈ పిల్లలందరూ కూడా జర ముస్లిం పిల్లలు కొంచెం ఎక్కువ వస్తుంటారు. బట్ ఈ మూడు కాలేజీలు అయితే అంత డామినేషన్ ఏముండదు, ఒక 10% ముస్లిం చిల్డ్రన్స్ కూడా ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ది తెలుగు ఆడియన్స్ లేకపోతే ఇతర పిల్లలు VJIT, కేజీ రెడ్డి, JBIT తీసుకుంటారు. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి కంపారిటివ్లీ మీకు రిమైనింగ్ ఏరియాస్తో పోల్చుకున్నప్పుడు పెద్దగా పిల్లలకి తెలియదు. అందువల్ల మీరు ర్యాంక్స్ పెట్టుకున్నప్పుడు, ఉదాహరణకి VJIT అనే కాలేజీ అనురాగ్ యూనివర్సిటీతో ఈక్వల్ కాలేజ్. అనురాగ్ యూనివర్సిటీలో దగ్గర 12-13 లక్షలు పెడతారు, వాళ్ళదే మేనేజ్మెంట్, సేమ్ మేనేజ్మెంట్. VJIT పెట్టుకుంటే మీకు ₹1,00,000 అయిపోతుంది. 1,50,000 ఇప్పుడు ఏదో ఫీజు పెరుగుతున్నట్టుంది, 1,50,000 దాకా ఉంటుంది. సో 1,50,000 కట్టినా మీకు ఇంకా మెరిట్ స్టూడెంట్స్ మధ్య జరగవచ్చు. అనురాగ్ వర్సెస్ VJIT అంటే డ్యామ్ షూర్గా నేను VJITని రికమెండ్ చేస్తాను. సో కేజీ రెడ్డి వర్సెస్ మైసమ్మ కూడా కాలేజ్ అంటే డెఫినెట్గా కేజీ రెడ్డి బాగుంటుంది.
కేజీ వర్సెస్ టీకేఆర్ అంటే టీకేఆర్ కన్నా కేజీ రెడ్డి బాగుంటుంది. అదేవిధంగా విజయటీతో కంపేర్ చేసి మనం చూడాల్సి వచ్చినప్పుడు ఉదాహరణకి ఎంఎల్ఐడి కన్నా మన విజయటీ కొంతవరకు బాగానే ఉంటుంది. సో ఇటుపక్క తీసుకున్నప్పుడు ఇది విజయటీ దేనికి తక్కువ అనిపిస్తుంది అండి. ఒకనొక సందర్భంలో నాకు అనిపిస్తుంది ఎంజేటీ కన్నా విజయటీ బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ పరంగా. కాకపోతే అది సిబిఐటీ లెగసీ ఉంది, టాప్ 10లో ఎప్పటి నుంచి ఉంది కాబట్టి కొంతమంది అలా కూడా ఆప్ట్ చేసుకుంటారు. బట్ ఇది రన్నింగ్ రేస్లో ఉన్నటువంటి కాలేజెస్ విజయటీ కానీ కేజీ రెడ్డి కానీ ఈ రెండు కాలేజెస్ కూడా వీళ్ళు ఫ్రంట్ రేస్లో ఉంటారు, బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి కాలేజెస్. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా మీరు వెళ్ళి తెలుసుకోండి. ఇది కూడా 7.5 to 8 మధ్యలో ఇటు యొక్క స్టూడెంట్ రేటింగ్ అనేది ఉంది. కాబట్టి మొయినాబాద్ ఏరియాని డెఫినెట్గా చూజ్ చేసుకోండి. పర్టికులర్గా డిస్టిక్ నుంచి వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో, పర్టికులర్గా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఇటు పక్క నుంచి వచ్చే పిల్లలు కూడా ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత మీరు ఐఆర్ఈ కాలేజీలో దిగినా, లేకపోతే ఆడ నుంచి కొంచెం జర ముందుకు వచ్చి విజయటీలో దిగినా, ఆడ నుంచి జర ముందుకు పోయేసి వర్ధమాన్లో దిగినా, ఏడైనా ఓఆర్ఆర్ చుట్టూనే ఉన్నాయి కదా ఇవన్నీ కాలేజెస్. ఓఆర్ఆర్ నుంచి 10 నిమిషాల దూరంలో ఉంటాయి. అండ్ పర్టికులర్గా సైబరాబాద్లో ఉన్నటువంటి పిల్లల కోసం మాత్రం డెఫినెట్గా ఈ ఏరియా నాట్ టు బీ నెగ్లెక్టెడ్ ఏరియా. ఎందుకంటే పెద్దగా రష్ ఏమి ఉండదు ఆ రూట్లో. కేఎల్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది మధ్యలో, దాని తర్వాత ఈ 4-5 కాలేజీలు ఉంటాయి. మరి ఇన్ని చెప్తున్నారు కదా సార్ మీరు, ఎందుకు కొంపల్లి బెల్ట్ కానీ లేకపోతే ఇతరత్ర బెల్ట్లు బాగా ఇంప్రూవ్ అయినాయి, గట్కేశ్వర బెల్ట్ కానీ ఈ ఏరియా ఎందుకు కొంత నెగ్లెక్టెడ్గా కనిపిస్తుంది అంటే, ఇక్కడ 111 జీవో అని ఒకటి ఉంది. దీనివల్ల ఏంటంటే పెద్ద కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కట్టడానికి కానీ, లేకపోతే పెద్ద కమర్షియల్ థియేటర్స్, మూవీ హాల్స్, లేకపోతే ఇలాంటివి వచ్చేదానికి అక్కడ ఆప్షన్ లేదు. ఎక్కువ గెస్ట్ హౌసెస్, తర్వాత ఫామ్ హౌసెస్ ఇటువంటి ఎక్కువ ఎస్టాబ్లిష్ ఉండటం వల్ల పాపులర్గా పెద్ద క్రౌడిష్గా అనిపించదు. చాలా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నప్పటికీ మీరు మంచిగా అదంతా ఫామ్ హౌస్ కల్చర్. మన హైదరాబాద్లో ఉన్నటువంటి డబ్బున బాబులందరూ ఫామ్ హౌస్ ఎక్కడ కట్టుకుంటారంటే మొయినాబాద్ ఏరియాలో కడతారు. అందువల్ల మీకు ఆ ఏరియా పెద్ద పాపులర్గా అనిపించదు. కానీ బట్ కోతవేడ దూరంలో ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ దగ్గర నుంచి 25 నిమిషాల దూరంలో ఉంటుందండి ఈ కాలేజీలో. అటు విజయటీ, కేజీ రెడ్డి, జేబీఐటీ ఇవన్నీ కూడా చాలా దగ్గర. ఇప్పుడు మీరు అందరూ కూడా సిఎస్సీనే కదా ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితి అయితే మార్కెట్లో. హైటెక్ సిటీకి మీరు ఇంటర్న్షిప్కి రావాలన్నా, లేకపోతే గచ్చిబౌలికి వచ్చిపోవాలన్నా జస్ట్ 20 minutesలో మీరు వచ్చేయచ్చు. వెరీ వెరీ యాక్సెసిబుల్ ఏరియా. మీరు ఇంకా ఇట్లా కూడా చేయొచ్చు. శుద్ధంగా గచ్చిబౌలిలో ఆ సాఫ్ట్వేర్ వాళ్ళతో కలిసి హాస్టల్లో ఉండేసి రోజు కాలేజీ బస్సు ఎక్కిపోయొచ్చారు అనుకో, సాయంత్రం అయితే ఇక్కడ బోల్డ్ మంది మీరు పర్సనల్గా ట్రైనింగ్ తీసుకోవచ్చు. అందుకని దూర ప్రాంతం కాకుండా సిఎస్సి పర్టికులర్. కాకపోతే కేజీ రెడ్డిలో మాత్రం ఈసీఈ చాలా బాగుంటుంది. ఈసీఈ సూపర్ బ్రాంచ్. ఎంత దాంతో సూపర్ బ్రాంచ్ అంటే నేను చెప్పగలను, డ్యామ్ షూర్గా నీకు టాప్ 10 కాలేజీల్లో ఏ ఈసీఈ స్టూడెంట్ కలిగే బెనిఫిట్తో సమానంగా కేజీ రెడ్డి ఈసీఈలో కూడా మీకు ఆ బెనిఫిట్ కలుగుతుంది. బట్ కేజీ రెడ్డిలో సిఎస్సి బ్రాంచెస్ కూడా బాగున్నాయి, కానీ బట్ ఈసీఈ దాంట్లో టాప్ బ్రాంచ్ కింద నేను డెఫినెట్గా చెప్తాను, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ విజయఐటి అండ్ జేబీఐటి అండ్ రిమైనింగ్ అదర్ కాలేజెస్ విచ్ ఆర్ లొకేటెడ్ వెరీ నియర్ టు సైబరాబాద్ పీపుల్. అండ్ ఈవెన్ ఫర్ ది రూరల్ ఇంజనీరింగ్, రూరల్ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వికారాబాద్ చేవేళ్ళ వాళ్ళే కాదు, రిమైనింగ్ వాళ్ళకు కూడా ఇది ఒక గుడ్ లొకేషన్ అండ్ గుడ్ ప్లేస్. అండ్ మొయినాబాద్ సంబంధించినటువంటి కాలేజెస్ అన్ని చూశారు కదా, డెఫినెట్గా మీరు ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఈ ఏరియాని కన్సిడర్ చేయండి. పెద్ద క్రౌడిష్గా ఉండదు, కామ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ ఓవర్ క్రౌడ్ ఉండదో, ఎక్కువ పంగా పంచాయతీ కూడా ఏముండదు. చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ ఏరియా ఇది. సో ఇదండి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎడ్యునైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. డెఫినెట్గా మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఒక 10-15 లోపు ర్యాంక్ ఉన్నట్లయితే విజయఐటి మీకు కనెక్ట్ అవుతుంది. సో 15,000 నుంచి ఒక 25,000-30,000 ర్యాంక్ దాకా మీకు కేజీ రెడ్డి వస్తుంది. మన జేబీఐటి అయితే మీకు అది కూడా అంతే, 15,000-20,000 దాకా మీకు ఆప్ట్ అవుతుంది. జేబీఆర్ఈఎస్ అయితే అప్ టు 30,000-35,000 దాకా వస్తుంది. సో గ్లోబల్ ఇలాంటివి అయితే అప్ టు 50,000-60,000 ర్యాంకుల వరకు మీకు ఆప్షన్స్ వచ్చేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్లీజ్ చూస్ అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్ అండ్ ర్యాంక్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.